తెలంగాణలో హైడ్రా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. మాదాపూర్ తమ్మిడికుంట చెరువులో నిర్మించిన హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. అక్రమ నిర్మాణాలు ఎవరివి ఉన్నా కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడికల్ కాలేజీలోని చెరువు బఫర్ జోన్లో కట్టారంటూ కేసు నమోదు చేశారు. ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డి అనే చర్చ సాగుతోంది. మల్లారెడ్డికి చెందిన కాలేజీలు చెరువు భూముల్లో కట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో హైడ్రా బుల్డోజర్లు మల్లారెడ్డి కాలేజీల వైపు వెళ్తున్నాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో హైడ్రా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇక నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా అవినీతి రాజకీయ నాయకుల యొక్క చిట్టా కలుపుతా వస్తా ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో కూడా హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంగణానికి సంబంధించి కూడా పూర్తి నివేదిక హైడ్రా అధికారులు తెప్పించుకొని పరిశీలన చేపట్టి ఎక్కడైతే ప్రధానంగా మాజీ మంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రముఖ హీరో అయి ఉండి గతంలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వారిపైనే హైడ్రా ప్రముఖంగా దృష్టి పెట్టి మొదట బడా నాయకుల యొక్క కూల్చివేతలు కొనసాగించిన తర్వాత సాధారణ చిన్న స్థాయి వారి జోలికి వెళ్లి వారి యొక్క కట్టడాలను కూల్చివేసేటువంటి ఆలోచనలో భాగంగా హైడ్రా ఈ తగిన చర్యలు కొనసాగిస్తా ఉంది. ఈ రోజు మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నేలమట్టం చేయగా మొన్న జన్వాడకు సంబంధించినటువంటి అంశంపై కూడా హైడ్రా కసరత్తు చేయడము, ఈ రోజు అద్దినటువంటి ఫిర్యాదుల పర్వంగా గత వారం రోజులుగా రంగనాథ్ హైడ్రా కార్యాలయంలో కూర్చొని ఈ వస్తున్నటువంటి ఫిర్యాదులను పరిశీలించినప్పుడు ఎక్కువగా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎక్కువగా అక్రమాలకు గురి చేసుకున్నాడు. భూములను అంతా కూడా తను స్వాధీనం పట్టుకున్నాడు. ఫారెస్ట్ ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్స్, ప్రైవేట్ రైతులని బెదిరించి నాలాలను కబ్జా చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువులో సైతం ఇతను అక్రమ కట్టడాలను నిర్మించాడన్నట్టుగా వాటికి సంబంధించినటువంటి సహా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు రూపంలో విత్ ఎవిడెన్స్ తో సహా అవన్నీ కూడా అందజేయడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ తో పాటు నర్సింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటి అన్నిటిపై కూడా హైడ్రా దృష్టి పెట్టి వచ్చిన ఫిర్యాదులు మల్లారెడ్డి పేరుపై ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశీలన చేపట్టింది. చాలా వరకు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మెడికల్ యూనివర్సిటీ అంతా కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది, కొంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అన్నట్టు కూడా స్థానికులు, రాజకీయ నాయకులు వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా కసరత్తు చేస్తూ రేపో ఎల్లుండో మల్లారెడ్డి కాలేజీలకి అధికార యంత్రాంగం వెళ్లి ఈ కూల్చివేతలకు ప్రక్రియ కొనసాగుతుందనే ఆరోపణలు ప్రచారం జోరుగా సాగుతా ఉంది. వరుసగా ఈ హైడ్రా ఏర్పాటైన తర్వాత స్థానికంగా మల్లారెడ్డి భూముల విషయంలో ఎక్కువగా నష్టపోయినటువంటి, ఆక్రమణకు గురైనటువంటి నేతలే, నాయకులే, స్థానిక ప్రజలే వెళ్లి మల్లారెడ్డి పైన ఈ ఫిర్యాదులు హైడ్రాకు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. హైడ్రా పూర్తి స్థాయిలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అందిన తర్వాత సర్వే నెంబర్లతో పూర్తి స్థాయిలో ఆ లేఅవుట్ తెప్పించుకొని ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలన చేపట్టి రేపు లేదా ఎల్లుండి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలపై కూడా హైడ్రా నేరుగా అక్కడికి చేరుకొని ఇది ఇల్లీగల్ గా నిర్మాణం చేసినటువంటి భవనాలు అన్నట్టుగా ముందస్తుగానే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కి నోటీసులు అందించిన విధంగానే మల్లారెడ్డి కూడా నోటీసులు అందజేసి కూల్చివేసేటువంటి ఆలోచనలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న అధికంగా ఎక్కువగా వర్షం కురిసినప్పుడు మైసమ్మగూడలో ఉన్నటువంటి కాలేజ్ సమీపం గేట్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడము, హాస్టల్స్ అంతా కూడా నిండిపోవడము, ఇది చెరువులోకి వెళ్లేటువంటి ప్రాంగణం అంతా కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ని కబ్జా చేసి ఆ నాలాని కూడా పూర్తిగా ఆక్రమణకు గురి చేసి దానిపైన అక్రమంగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్మించాడన్నట్టుగా కూడా గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కానీ గతంలో అతను బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందినటువంటి మంత్రిగా ఉండేది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఎటువైపు అతన్ని ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మల్లారెడ్డికి చెందినటువంటి అక్రమాల లిస్ట్ అంతా కూడా హైడ్రాకి అందింది. హైడ్రా అన్ని పరిశీలన చేపట్టింది. గతంలో గూగుల్ మ్యాప్స్, ప్రస్తుతం ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్, ఫారెస్ట్ ల్యాండ్
కబ్జాకి గురి చేసి ఒక ప్రైవేట్ లేఅవుట్ కి వెళ్తున్నటువంటి రోడ్లని కూడా తను ఆక్రమించుకు గురి చేసి పూర్తి స్థాయిలో తన ఆధీనంలోకి తీసుకొని సాధారణ వ్యక్తులు ఎవరు వెళ్లకుండా కూడా ఈ మైసమ్మ కూడా మైసిగండి ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్, మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా FTL కబ్జాకి గురి చేసి కాలేజీలను నిర్మించాడనేది కూడా ప్రత్యేకంగా హైడ్రాకు అందినటువంటి ఫిర్యాదు. గతంలో దుండిగల్ చెరువులో ఈ అక్రమ కట్టడం ఏర్పాటు చేశాడంటూ కూడా గతంలో కూల్చివేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినప్పటికీ తను అప్పటి అధికారులని మేనేజ్ చేసి కూల్చివేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఆపుకున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు హైడ్రా ఎవరి మాట వినకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కి లోనవ్వకుండా, ఎవరి ఆదేశాలని పట్టించుకోకుండా వారికి ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇన్పుట్స్ ని దృష్టిలో పెట్టుకుని కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. రేపు ఎల్లుండి మల్లారెడ్డికి చెందినటువంటి మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ, అతను కట్టుకున్నటువంటి ఇల్లు అక్రమంగా FTL బఫర్ జోన్ల పరిధిలోకి వస్తా ఉన్నాయన్నట్టుగా కూడా అనేక ఫిర్యాదులు అందించడము, దీనిపైన రిపోర్ట్ తెప్పించుకుని అయితే ఇప్పటికీ పరిశీలన చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ మల్లారెడ్డి కాలేజీలపై కూల్చివేతలు స్టార్ట్ చేస్తే ముందస్తుగా నోటీసు ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే చెప్ప పెట్టకుండా వెళ్లి కూల్చివేతలు ప్రారంభించే అవకాశం ఉందా? ఈ రోజు ఎన్కన్వెన్షన్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొందో హైదరాబాద్ పరిధిలో అన్ని చోట్ల కూడా ముందస్తుగా నోటీసులు ఇచ్చి 2 రోజులు గడువిచ్చి 3వ రోజు దీనిపైన వివరణ ఇవ్వండి అంటూ కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు లూప్ హోల్స్ ని పట్టుకొని నోటీసులు అందజేశారు. ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని, హైడ్రా కూల్చివేతలు జరపకుండా తమకు స్టే ఇవ్వాలని, దానిపైన స్టే విధించాలంటూ కూడా ప్రతి ఒక్కరు హైకోర్టుని, ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి రిలాక్సేషన్ పొంది మళ్ళీ దాన్ని లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ హైడ్రాకి ఇచ్చినటువంటి ఫుల్ పవర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, రంగనాథ్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అక్కడికి చేరుకోవడము, ముందస్తుగా అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే నోటీసులు అందజేయడము, 10-15 నిమిషాల పాటు టైం ఇవ్వడము, ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులు ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసుకెళ్లాలంటూ కూడా హైదరాబాద్ సూచించడము, అవి తీసినటువంటి వెంటనే తొలగింపులు పూర్తి స్థాయిలో నిలమట్టం చేయడం. గతంలో ఏమైనా భవనాలు కూల్చాలంటే GHMC ఆధీనంలో ఉన్నటువంటి భవనాలకు సుమారు 1 వీక్ లేదా 2 వారాల పాటు టైం ఇచ్చేది. ఇప్పుడు హైడ్రా ఆ టైం ఇవ్వకుండా వీళ్ళు తెలివిగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాని ద్వారా తిరిగి ఆర్డర్లు పొందుతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా టైం వేస్ట్ అవ్వకుండా, వృధా అవ్వకుండా పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ హైడ్రా ముందుకు వెళ్తా ఉంది. మల్లారెడ్డికి చెందినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మిగతా కాలేజ్ ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా బఫర్ జోన్ లో కొన్ని ఉండగా కొన్ని చెరువుకు ఆనుకొని ఉండి ఆ చెరువులోనే కబ్జాకి గురయ్యాయి అన్నట్టు కూడా విపరీతమైనటువంటి కంప్లైంట్స్ హైడ్రాకి రావడం జరిగింది. హైడ్రా ఏర్పాటుకి అధికంగా ఎక్కువగా ఫిర్యాదులు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలపైనే అధిక ఫిర్యాదులు అందడం జరిగింది. వీటన్నిటిపై కూడా ఆధారాలు తెప్పించి త్వరలో, అంటే రేపు గాని ఎల్లుండి గాని మల్లారెడ్డి కాలేజీ పైన హైడ్రా త్వరగా జులిపించేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ఇల్లీగల్ గా వీళ్ళు FTN ఆదుకొని ఉన్నటువంటి ల్యాండ్ ని కబ్జాకి గురి చేసి నిర్మాణాలు చేపట్టినట్టయితే ఖచ్చితంగా మల్లారెడ్డికి చెందినటువంటి కాలేజెస్ అన్ని కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తోంది. బయట అదే మరి హైడ్రా వరుసగా ఇలా ఉన్నట్టుండి కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో మరి మల్లారెడ్డి ముందస్తుగా హైకోర్టు నుండి స్టే తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? దీనికి తగినటువంటి లీగల్ టీమ్ ని కూడా హైడ్రా ఏర్పాటు చేసుకుంది. ఏ రకంగా సమాధానం ఇవ్వాలి, ఎలా వాళ్ళ కౌంటర్ గా ఈ వివరాలన్నీ కూడా కోర్టుకు అందజేయాలి, ఏ మెజర్మెంట్స్ ని ఉపయోగించుకొని ఏ ప్రతిపాదన కింద దీన్ని కూల్చివేస్తా ఉన్నామంటే కూడా బలమైనటువంటి పాయింట్స్ ని పట్టుకొని హైడ్రా ముందుకి కొనసాగిస్తా ఉంది. ఒకరు కూల్చివేసే విషయంలో ఎవరు వినకుండా కొంచెం మొండిగా పనిచేసేటువంటి అధికారులని సీన్ లో పెట్టి వెనక నుంచి రంగనాథ్ చక్రం తిప్పుతూ లీగల్ గా ఒకవేళ కోర్టు స్టేలు ఉన్నాయని, కోర్టు ఈ అంశంలో ఉందని, కోర్టు ఇంతకుముందు ఆర్డర్ ఇచ్చిందంటూ కూడా ఎవరైతే ఈ కూల్చివేతలకు సంబంధించి అడ్డుకొని ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారో వాటన్నిటిని పరిశీలించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక లీగల్ టీం ఏర్పాటు చేసుకొని స్పాట్ లో ఆ డాక్యుమెంట్ అంతా కూడా వెరిఫై చేసి దాని ప్రకారంగా ఇది లీగలా ఇల్లీగలా అనేది తేల్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు హైడ్రా అధికారులు. లీగల్ గా కానీ, రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లకు కానీ, లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లో కానీ, లేదా గతంలో పనిచేసినటువంటి ముఖ్య నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా కానీ ఎవరిని కన్సిడర్ చేయకుండా, ఎవరి ఆదేశాలని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే హైడ్రా పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఒక మిషన్ ని ఏర్పాటు చేసి ఆ మిషన్ ద్వారా ఈ హైడ్రా పేరుని నామకరణం చేసి దీని ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, హైదరాబాద్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ సిటీగా మారాలి, ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, ఈ వాగులు,
పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవ్వకుండా వాటిని కాపాడంతో పాటు భావితరాలందరికీ కూడా మంచినీటి సరఫరా కోసం ఈ చెరువులు ఉపయోగించాలనే ఒక పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇష్టానుసారంగా ఈ తప్పుడు పత్రాలని సమర్పించి బఫర్ జోన్ సర్వే నెంబర్లు కాకుండా ఇతర సర్వే నెంబర్లను తీసుకొచ్చి ఇక్కడ క్లెయిమ్ చేసి దాని ద్వారా నిర్మాణాల అనుమతులు పొంది వీళ్ళు ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేసి అక్కడ ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఒకటికి మించి 10-15 ఫ్లోర్లు వేసి మల్లారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడము, ఇదంతా కూడా ఒక బడా పొలిటీషియన్ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా తన వైపు చూడదు, తన పైన కూల్చేటువంటి ధైర్యం చేయదు అనే ఒక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే మల్లారెడ్డి ఇన్ని రోజుల పాటు ఇవన్నీ కూడా అక్రమాలని దాచిపెట్టి ఈ అక్రమ కట్టడాలను నిర్మించడం జరిగింది. ఇప్పుడు హైడ్రా దృష్టికి వచ్చింది కాబట్టి హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి కాబట్టి 1 నుంచి కనీసం 50 ఫిర్యాదుల వరకు మల్లారెడ్డి ఆక్రమణలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందాయి. వాటిని చేతిలో పట్టుకొని లీగల్ టీమ్స్ ముందుగా అక్కడికి చేరుకొని నోటీస్ అందజేసి ఇమీడియట్ గా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. రవితేజ, ఒకవేళ కోర్టు స్టే ఇచ్చినా కూల్చివేతలు కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉందనుకోవచ్చా? కోర్టు స్టే ఇచ్చినా దానికి తగ్గట్టుగా హైడ్రా దానికి సమాధానం ఇవ్వడానికి కూడా లీగల్ టీం వీళ్ళు సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు లీగల్ గా ఎక్కువ 100కి 200% ఇది నిజంగానే ఆక్రమణకు గురైందా, నిజంగానే బఫర్ జోన్ కిందకి ఇస్తుందా, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తా ఉందా, చెరువుని ఎంత మేరకు కబ్జా చేశారు, గతంలో గూగుల్ ఫోటోస్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు గూగుల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి, ఎంత మేరకు వీళ్ళు ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేశారు లేదా నాలాలను కబ్జా చేశారు, చెరువులకు వెళ్ళేటువంటి రహదారులను కబ్జా చేశారు అనే దానిపై కూడా గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా వీరికి ఉన్నటువంటి సోర్స్ ప్రకారంగా రెవెన్యూ మున్సిపాలిటీ నుంచి కూడా అవన్నీ తెప్పించి పరిశీలించి 1-2 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒకవేళ ఇది కూల్చినట్టయితే కోర్టుకి వీరేమన్నా రిప్రజెంటేషన్ పెట్టుకొని మళ్ళీ తిరిగి హైడ్రాని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైడ్రా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే గతంలో కోర్టు స్టేలు కానీ గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు కానీ ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి వివాదాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ఎలాంటి ఇష్యూ లేదు కూల్చడానికి అన్నప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చినటువంటి వెంటనే రంగనాథ్ రంగంలోకి దిగి వారి సిబ్బందిని అంతా కూడా ఇక్కడికి పంపి ముందుగా నోటీసులు అంటించి ఆ తర్వాత బుల్డోజర్లని సీల్లోకి దింపి దాని ద్వారా కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. అదే పద్ధతిలో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భవనాలను కూడా కూల్చివేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా రాజకీయ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. సిటీ అవుట్స్కట్ మొత్తం మల్లారెడ్డి ఆధీనంలో ఉంది. కొన్ని ఊర్ల మొత్తం కొన్ని ఎకరాల భూమిని కూడా కబ్జా చేసి అది ప్రభుత్వ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, ఎఫ్టీఎల్ ల్యాండ్, బఫర్ జోన్ ల్యాండ్, అక్కడ ఎన్ఓసి లేకపోయినప్పటికీ అక్రమంగా నిర్మాణం చేసిన వీటన్నిటిపై కూడా హైదరాబాద్ దృష్టి పెట్టింది. అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే దీనిపైన రివ్యూ కంప్లీట్ చేసినటువంటి అధికారులు త్వరలో దీన్ని కూల్చివేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే రంగనాథ్ కి ఈ విషయాన్ని కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. రంగనాథ్ కూడా దీనికి ఓకే అన్నట్టుగా సమాచారం అందుతుంది. రేపో ఎల్లుండో మేడ్చల్, గండి మైసమ్మ, మైసిగండి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భవనాలన్నీ కూడా త్వరలో కూల్చబోతా ఉన్నామన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులకు రంగనాథ్ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది.